ఏమండి, మనకి ఆషాఢ మాసం అంటే ఎక్కువగా ఏం గుర్తొస్తుందంటారు? మొదటిది బోనాలండి, మర్చిపోయాను, తెలంగాణలో బోనాలు. రెండోది ఆడవాళ్ళందరికీ గుర్తొచ్చేది ఏంటి? మన గోరింటాకు. అంటే ఆడవాళ్ళందరూ కాదండి, అలా అని కాదు, మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు, ఏమనుకోకండి. అయితే మేము మా ఇంట్లో ఆర్గానిక్ గా గోరింటాకు చెట్టుని పండించుకున్నామండి. అయితే దాన్ని కోసుకొని అది ఎలా మిక్సీ వేయాలి, ఏవేవి వేస్తే ఎక్కువ కలర్ వస్తుంది, ఎలా పెట్టుకోవాలి అనేది మనం ఈరోజు చూసేద్దాం. ముందుగా మా ఇంట్లో ఉన్న ఆర్గానిక్ గోరింటాకుని కోసేసుకుందాం. నాకు గోంగూర వచ్చేస్తుంది. ఇదిగోండి ఇదిగోండి చెట్టు. ఫస్ట్ దీన్ని ఇట్లా కోసేసుకుందామే. నాకు మా ఇంట్లో అయితే ఆదివారం పెట్టుకోమంటారు ఎక్కువగా. గోరింటాకుని ఆషాఢ మాసంలో ఆదివారం పెట్టుకోమంటారు. నాకు ఫస్ట్ ఆదివారం కుదరలేదండి, అందుకని ఎట్టి పరిస్థితిలో ఈ ఆదివారం ఇప్పుడు ఈ రోజు పెట్టుకున్నాము అని చెప్పేసి కోసేస్తున్నాను అనమాట. అదే, మీరు ఇంతేనా లేదా బయట కొనుక్కుంటారా? సిటీల్లో అయితే తొందరగా దొరకదండి, ఈ చెట్లు ఉండవు కదా, అందుకని చెప్పేసేసి ఆకులు ఇలా చెట్లు ఉండవు కాబట్టి అందరూ కొనేసుకుంటారు. అది 10 రూపాయలకి ఇంత అని అంతే అదే పెడతారు. అయితే మా మదర్ వాళ్ళు కూడా సిటీ కదా, వాళ్ళకు కూడా అసలు గోరింటాకు చెట్టు లేదండి. ఓన్లీ ఇలా 10 రూపీస్కి ఇంత, 20 రూపీస్కి ఇంత అని మాత్రమే కొనుక్కుంటారు. నాకైతే అందుకని వాళ్ళ ఇంట్లో పెట్టుకోకుండా ఇక్కడికి వచ్చేసి నీట్ గా ఆర్గానిక్ గా పెంచుకున్న గోరింటాకుని పెట్టుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఏమండో ఇచ్చేసారా, మా ఇంట్లో బుల్లి నిమ్మకాయలు వస్తున్నాయి. జామ చెట్టు వేసాము, జామకాయలు వస్తున్నాయి. తెలుసా, లేటుగా ఉన్నది కోసుకుంటే ఏంటంటే మనకి బాగా పండుతుందండి. మొన్న మధ్య కొట్టేసాము మేము గోరింటాకు చెట్టుని. అయితే ఏమైందంటే అది రాదేమో అని భయపడ్డాం, వెంటనే చిగురు అందుకుందండి. నేను మా బేబీకి పెడదాం అనుకుంటున్నాను గోరింటాకు. నాకైతే అది పెట్టచ్చో లేదో తెలీదు. ఒకవేళ పెట్టచ్చు అంటే ఒకసారి నాకు మీ సలహా కోసం నాకు ఏదైనా మెసేజ్ చేయరా, కామెంట్ లో పెట్టచ్చు పెట్టకూడదు అని. అంటే చిన్నపిల్లాడు కదా, 4 నెలలే అబ్బాయికి, బుడ్డోడికి, అందుకని చెప్పేసేసి ఒకసారి మీరు చెప్పండి. మరి ఇది మనం మిక్సీ వేసుకునే చోట కలిసేసుకుందాం. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి. నేను ఇప్పుడు దీనిలోని బయటికి రావాలి. సరే, మరి గోరింటాకు మిక్సీ వేసుకుందాము. అప్పుడు ఆ టైంలో మళ్ళీ మీ దగ్గరికి నేను వచ్చేస్తాను, సరేనా? బాయ్. ఇదిగోండి, మా ఇంట్లో చిన్ని జామకాయలు వచ్చినాయి. ఎక్కడున్నాయి? ఇందాక దాకా వెతికాము. ఇదిగోండి దగ్గర మా బుడ్డి జామకాయ చెట్టు ఇక్కడుందండి. ఇదిగో, ఇటు కూడా ఉండాలండి. చూపిద్దాం, మన సబ్స్క్రైబర్స్ కి చూపిద్దాం, వాళ్ళు చూస్తారు. ఇదిగో, మేము ఇది పోయిన సంవత్సరం వినాయక చవితికి ఫస్ట్ పండు వచ్చిందని చెప్పేసి దీన్ని తీసి ఆయనకి నైవేద్యం పెట్టాం. ఈ సంవత్సరం ఆ టైం కల్లా చూడండి మాకు ఎట్లా ఇచ్చేసారో. ఆయన బాగా నమ్ముతామండి మేము వినాయకుడిని, అందుకని ఫస్ట్ అదే పెట్టాము, ఆయనకే పెట్టాము ఫస్ట్ది. ఇదిగోండి, ఇప్పుడైతే ఇంత కోసేసాను. అయితే ఇవి నేను కాళ్ళకి, చేతులకి, ఇంట్లో వాళ్ళందరికీ తరపున నేనే కోస్తాను. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నాకు కోయటం నా బాధ్యత. ఒకళ్ళు పెట్టుకోలేదన్నారు అనుకోండి, చుట్టుపక్కల ఇవ్వటం నాకు బాగా ఇష్టం అలాగే. ఎందుకంటే అందరూ పెట్టుకోవాలి కదా, మరి ఆషాఢం అంటేనే అందరూ ప్లస్ ఆడపిల్లలు, అందుకని చెప్పేసేసి ఇలా ఇంత కోసేసాను. సరే, మనం మిక్సీ ఏమేమి వేసుకుంటే ఆకు అనేది రెడ్ కలర్ లోకి వస్తుంది, నేను ఎప్పుడు ఏం వేస్తాను అనేది మనం చూసేసుకుంటే, ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుందాం. చిన్న సైజు నిమ్మకాయ ఎంత చింతపండు, అలాగే దీంట్లోకి ఇట్లా ఆకుని కూడా ఇలా పెట్టేసుకుందాం. పుల్లలు కొన్ని ఉంటే పర్వాలేదండి, మరి ఎక్కువగా ఉంటే మిక్సీ అనేది సరిగ్గా పడదు. అందుకని కొంచెం వేసుకొని దీంట్లోకి కొంచెం మజ్జిగ చుక్క. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వేసేసుకున్నాం. కొంతమంది రోట్లో రుబ్బుతారండి,
రోట్లో రుబ్బితే నాకు అది చేత కాదు. అందుకని ఈసారి మీకు కుదిరితే ఈసారి నేను రోట్లో రుబ్బి ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీక్ నేను చూపించేస్తాను. ఇంట్లో తెలిసేసుకొని మీకు నెక్స్ట్ వీక్ రోట్లో ఎలా రుబ్బుకోవాలి, ఎలా వేస్తే ఏమొస్తుంది, ఏ రాయితో రుబ్బుకోవాలి అనేది మీకు చూపిస్తా. సరేనా? ముందు ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకుందాం. ఇదిగోండి, మనము ఇలా వచ్చేంత వరకు మనం నీట్ గా చింతపండు చూపించాను కదా కొలతలు, ఆ కొలతలతో నీట్ గా ఇలా చేసుకుంటే ఇలా ముద్దగా ఇలా రావాలన్నమాట. వాటర్ ఎక్కువైనా కారిపోతూ ఉంటుంది. సో ఇలా రావాలి. ఇలా నీట్ గా వస్తే ఏంటంటే మనము ఇట్లా పెట్టుకోవటానికి నీట్ గా ఉంటుంది. సరే, మరి నేను చేతులు కూడా పెట్టుకొని చూపిస్తానే. పెట్టుకొని పండినవి ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. నాకైతే జస్ట్ ఇప్పుడే ఇలా టచ్ చేశాను. టచ్ చేస్తేనే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది నీట్ గా పెట్టేసుకొని 2 చేతులకి 2 కాళ్ళకి మీకు వీడియో పెట్టేస్తాను మరి. సరేనా? ఇదిగోండి, ఇప్పుడు మనం ఇది నీట్ మిక్సీ వేసేసుకున్నాం కదా, ఇది మనం చేతికి పెట్టేసుకుందాం. చేతికి పెట్టేసుకొని ఎలా పండుతుందో చూసేద్దాం. నాకైతే నార్మల్ గానే ఇష్టం అండి, ఇలా నీట్ గా. అంతేగాని కొంతమంది డిజైన్లు పెడతారు. ఇది వరకు నేను పెట్టుకునే దాన్ని కానివ్వండి. ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు కదా, దాంతో అసలు టైం కుదరట్లేదు. అందుకని ఇట్లా నార్మల్ గానే పెట్టేసుకొని చేతికి నావేమో చిన్న చిన్న వేళ్ళండి, ఎక్కువ పట్టదు. వాటర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఇట్లా పెట్టేసేసి నీట్ గా వాటర్ అద్దేస్తే ఏంటంటే నుంచి ఉంటుంది గోరింటాకు, నీట్ గా వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు లాస్ట్ వీళ్ళకి వచ్చేసాను. ఇప్పుడే నేను ఇలా నీళ్ళల్లో ముంచేసుకొని ఇట్లా ఇలా చేస్తే ఏంటంటే మనకి నీట్ గా గోరింటాకు అనేది ఇలా అతుక్కుపోతుంది వేలికి. దీంట్లో ఇది వచ్చేసేసి మనకి పల్చగా పెట్టుకుంటే కొంచెం తొందరగా పండుతుంది అంటారు కానివ్వండి, ఎక్కువగా రెడ్ కలర్ లోకి రాదు, అంటే రంగు ఎక్కువ రాదు. అందుకని కొంచెం లైట్ గా మందంగానే పెట్టుకోవాలి. అయితే ఆదివారం పూటట, ఆషాఢ మాసంలో మాత్రమే అది ఆదివారం పూట ఇలా గోరింటాకు పెట్టుకుంటే ఐశ్వర్యం అట. నాకు ఇప్పుడే తెలిసిందండి. అందుకే నేను ఆదివారమే పెట్టుకుంటున్నాను నా గోరింటాకు. సరే, మరి ఇదంతా పెట్టేసుకోవడం అయిపోయింది కదా. మనము ఎలా పండింది ఏంటి అనేది ఒక 3 hours, 1.5 నుండి 3 మధ్యలో దాకా. అంటే కొంతమందికి హీట్ బాడీ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం తొందరగా ఎండిపోతుంది కాబట్టి ఒక 1.5 hour 2 hours లో అయిపోతుంది. అదే కొంచెం తక్కువగా లేట్ గా ఇలా అవుతుంది అంటారు కదా, ఎండుతుంది అంటారు కదా, వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పేసి మీకు చూసుకోవాలి, అంటే ఇట్లా పండిందా లేదా అని ఒక 5 minutes ఒకసారి చూసుకుంటే నీట్ గా ఉంటుంది. సో మరి గరింటాకు పండిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇదిగోండి గాయస్, ఇలా పండింది.